ఆలం ఖాన్ నన్ను కాపాడు. నేను సహాయం చేయడానికేగా వచ్చాను పీర్ మహమ్మద్, నీకు కాదు నా మనుషులకు సాయం చేయడానికి. ఆలం ఖాన్ రోజులాగే ఇవాల్టి రోజు కూడా మీకు అలాగే గడిచిందనుకుంటా. మా ఉద్దేశం ఏంటంటే అది అమ్మవారి గుడికి వెళ్ళినట్టున్నారు. లేదు, ఇవాళ నేను అక్కడికి వెళ్ళలేదు. రహీం వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అందుకని నేను కొంత సమయం తనతో గడపాలనుకున్నాను. హుజూర్, ప్రేమ అనే భవనానికి నమ్మకమే పునాదిగా భావిస్తారు. అంటే అజీజా నా భూమిని నాకు లేకుండా చేసింది. నేను తెలుసుకోవడానికి నాకు పూర్తి హక్కు ఉన్న విషయాలన్నీ తను నా నుంచి దాచిపెట్టింది. అయినా మా ఉద్దేశంలో అతని నుంచి నువ్వు నిజం దాచిపెట్టి అతనికి నిజం చెప్పకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకు మేము నీకు విడిగా శిక్ష వేయక్కర్లేదు, ఎందుకంటే ఆ శిక్ష నువ్వే అనుభవిస్తున్నావు. ఏ వ్యక్తి అయితే నిన్ను అపారంగా ప్రేమించేవాడు ఆ వ్యక్తే ఇప్పుడు నిన్ను వ్యతిరేకిస్తున్నాడు. మా తీర్పు ఏమిటంటే మజహర్, నువ్వు ఎవరిని ఇష్టపడితే వారిని పెళ్లి చేసుకోవచ్చు. సభ ముగిసింది. చూసారా జోదా బేగం, నేను మీకు ముందే చెప్పానుగా, బాల్యం నాటి స్నేహం ఈ 3 నాళ్ల ప్రేమ కంటే చాలా చాలా గొప్పదని. చివరికి వాళ్ళ అదే జరిగింది. ఒకదాని వెంట ఒకటి మీరు గెలుచుకున్న పందాలన్నీ మీకు మీరుగా ఓడిపోతున్నారు. ఖుదాఫీజ్. షహిన్షా, షహిన్షా, అందరూ వెళ్ళిపోండి. చెప్పండి జోధా బేగం, మాతో ఏ పనుడు వచ్చారు మీరు? మీతో కొంచెం మాట్లాడదలిచాను. మాట్లాడడం మీరు ఎప్పుడు చేసే పని, కానీ అసలు సంగతి ఏంటో మీరు ఎప్పుడు చెప్పరుగా. దయచేసి క్షమించండి షహిన్షా, తమరి నిర్ణయం సరైందిగా అనిపించలేదు. నేను మజహర్ అజీజుల విషయం గురించి మాట్లాడుతున్నాను. అజీజా ఎలాంటి పాపమూ చేయలేదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఒక నిన్న ఉంటుంది, ఒక గతం ఉంటుంది. కేవలం వారి గతం కారణంగా వారి వర్తమాన భవిష్యత్తును నిర్ణయించడం సరికాదు కదా. ఎందుకు నిర్ణయించకూడదు జోధా బేగం? నేడు జరిగేది రేపటికి గడిచిన రోజుగా మారిపోతుంది. అందువల్ల గడిచిన రోజు గురించి ఎలాంటి విలువ లేదు అనకూడదు. పోలేండి, కాసేపు గడిచిపోయిన రోజు కూడా ముఖ్యమైంది అనుకుందాం. మరైతే ఇద్దరి మధ్య గల బంధానికి ఏ విలువ ఉండదు, వాళ్ళ మాటకు కూడా ఎలాంటి విలువ ఉండదు, వాళ్ళ మధ్య గల ప్రేమకు కూడా ఎలాంటి విలువ ఉండదా? అసలు నమ్మకం అనేది లేకపోతే అదేం బంధం జోధా బేగం? అదే నా ప్రేమంటే. అజీజా మజహర్ నమ్మకాన్ని వమ్ము చేసింది జోధా బేగం. నమ్మకమా అంటే మజహరే నమ్మి ఉండకూడదా? కేవలం ఆడవాళ్లు మాత్రమే నమ్మకస్తులుగా ఉండాలని ఏదైనా నియమం ఉందా? నమ్మకం విషయంలో మగవాడికి మాత్రం బాధ్యత లేదా? ఏదో కారణం ఉండబట్టే అజీజా నిజాన్ని దాస్తుందని తను నమ్మి ఉండకూడదా? కేవలం ఒక సంగతి దాచినంత మాత్రాన మగవాడు స్త్రీని నమ్మక ద్రోహిగా అనుకోవడమేనా? షహిన్షా, నేను అనేది అజీజా తప్పు చేయలేదని కాదు. తను చేసింది తప్పే అని ఒప్పుకుంటాను. తను మజహర్ నుంచి నిజాన్ని కప్పి ఉంచింది, కానీ వంచనకి పాల్పడలేదే. అది నమ్మక ద్రోహం కాదు. సరైన సమయం రాగానే తను మజహర్కి ఉన్న నిజమంతా స్వయంగా చెప్పేస్తుందేమో. సమయమా? ఏ సమయం గురించి అంటున్నారు జోధా బేగం? మీరు మాకు నిజం చెప్పే ఆ సమయం ఇంకా ఎప్పుడొస్తుంది జోధా బేగం? చెప్పండి. మీరు నన్ను ఎందుకలా అడుగుతున్నారు షహిన్షా? ఎందుకు తెలుసుకోదలిచారా మీరు? అయితే వినండి, మీరు ఆ రాత్రి వేళ ఒక పురుషుడిని దొంగతనంగా కలుసుకోవడం మేము కళ్ళారా చూసాం. ఆ సంగతి మా నుంచి దాచిపెట్టారు. దానివల్ల మాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ మేము ఆ సరైన సమయం కోసం నిరీక్షిస్తున్నాం, మీరు చెప్తారన్న ఆ సమయం కోసం. కానీ మీరు చెప్పనే లేదు. ఎందుకు? ఇక మేము మౌనంగా ఉండలేం. మీరు అజీజా తరపున మాట్లాడినప్పుడే మేము మిమ్మల్ని అడగదలిచాం జోధా. తమరు కలిసిన ఆ వ్యక్తి ఎవరు? మీకు అతనికి గల సంబంధం ఏంటో చెప్పండి జోధా బేగం.
చెప్పండి, ఇది చెప్పడానికి సరైన సమయమేగా? ఇది సరైన సమయం కాదంటారా? మాకు చెప్పండి, చెప్పండి. ఆ సమయం ఎప్పుడొస్తుందో చెప్పండి జోధా బేగం. మేము మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాం, కానీ ప్రతిసారి మీరు అబద్ధమే చెప్పారు. మీరు పరపురుషుణ్ణి కలిశారని కాదు మా బాధ, మీరు అబద్ధాలు చెప్పారని. మీరు మీ నోటితో ఇంత పెద్ద అబద్ధం చెప్పి మీరు అసలు ఎలాంటి నిజం గురించి మాట్లాడుతున్నారు? చెప్పండి. మీరు మా నమ్మకాన్ని వమ్ము చేశారు జోధా బేగం, పూర్తిగా మా నమ్మకాన్ని వమ్ము చేశారు. మీకు బాగా తెలుసు మా సామ్రాజ్యంలో భర్త అనుమతి లేకుండా ఒక పరాయి పురుషుడితో మాట్లాడకూడదు అని. తెలిసి కూడా మీరు ఎందుకు అలా చేశారు? అయితే చెప్పండి మాకు, ఆ పరాయి పురుషుడిని ఎందుకు కలిశారు మీరు? చెప్పండి, చెప్పండి మాకు. మాలో సహనం చచ్చిపోక ముందే మాకు చెప్పండి. నిజమేంటో చెప్పండి మాకు. రహస్యంగా కలిసిన ఆ వ్యక్తి ఎవరో ఏంటో చెప్పండి. చెప్పండి, 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 చెప్పండి. ఏమైంది మీకు? నోరు విప్పడం లేదే మీరు? అజీజా నేరస్తురాలు కాదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. జోధా బేగం ఎవరు నేరస్తులు, ఎవరు నిరపరాధి అన్నది అది వేరే విషయం. ముఖ్య విషయం ఏంటంటే అజీజాని పెళ్లి చేసుకోమని మేము ఆ మజహర్ని బలవంత పెట్టలేం. ఎందుకంటే అతను అన్నది కూడా సరిగ్గానే ఉంది. అసలు ఆ అజీజాకి గనక మజహర్పై ప్రేమ ఉండి ఉంటే తను నిజం చెప్పి ఉండేది. తను మరి అబద్ధం ఎందుకు చెప్పినట్టు? నిజాన్ని అతని నుంచి ఎందుకు దాచిపెట్టినట్టు? జోధా బేగం, మీకు తెలియదా? ఎవరైనా ఒక వ్యక్తిని ఎంతగానో ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి అబద్ధాలు చెప్పి ఏదైనా నిజాన్ని అతని నుంచి దాచిపెడితే చాలా బాధగా ఉంటుంది జోధా. ఇప్పుడు మజహర్కి అజీజాకి మధ్య ఏర్పడిన దూరాన్ని ఒక షహన్షా ఆదేశం కూడా తగ్గించలేదు జోధా బేగం. ఇక మేము బయలుదేరతాం జోధా. ఖుదా ఆఫీస్. రండి రండి, అందరూ తొందరగా రండి. రుకయ్యా బేగం ఆదేశం ఏంటంటే వీళ్ళందరినీ లోపలికి తీసుకురమ్మన్నారు. సరిగానే ఉంది, తీసుకో, వెళ్ళండి. పదండి మీరంతా. వీళ్ళందరినీ లోపలికి పంపించాలి. కొంచెం అందరూ సరిగా నిల్చోండి. సలామలేకుం మహామంత్రి గారు. వీళ్ళేనా అహ్మద్ ఖాన్ పంపించిన వాళ్ళు? చిత్తం. అందర్నీ పరీక్షించవలసిందే. అంతఃపుర వ్యవహారంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. సరిగ్గా ఉండండి. ఎక్కడి నుంచి వచ్చా? ఆగ్రా నుంచి. నీ పేరేంటి? షంషీర్. ఆదాబ్ రుకయ్య బేగం. ఆదాబ్. అంటే నపుంసకులందరూ వచ్చేశారన్నమాట. మహామంగ, వీళ్ళందర్నీ పూర్తిగా పరీక్షించిన అనంతరమే వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వాలని నా ఉద్దేశం. అన్నట్టు వీళ్ళందరూ నిజంగా నపుంసకులు అవునో కాదో బాగా పరీక్షించి చూడండి. తమరి ఆజ్ఞ శిరసా వహిస్తాను బేగం సాహిబా. వీళ్ళందరి పురుషత్వాన్ని పరీక్షించిన తర్వాతే లోపలికి రానివ్వండి. వచ్చాక అప్పుడు నేను వీళ్ళకి పనప్పగిస్తాను. అలాగే రుకయ్య బేగం. ఖుదా ఆఫీస్. వెళ్ళు, ఒక్కొక్కరు రండి. దయచేసి క్షమించండి మహామంత్రి గారు. బయట ఒక నపుంసకుడు నిలబడి ఉన్నాడు. ఈ 10 మందిలో తాను ఒకనని అతను అంటున్నాడు. కానీ అతను ఎవరో బంధించి సామాన్లన్నీ దోచుకుపోయారంట.
అరే ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు? ఏమీ అనుకోకు. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ గత్యంతరం లేకపోయింది. మాకు నీ సామాన్లతో పనుంది. హజూర్, హజూర్, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? హజూర్, నా కొంప మునిగింది హుజూర్. హుజూర్, నేను ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో వ్యక్తి నా సామాన్లు దోచుకుపోయాడు. నా దగ్గరున్న కాగితాలు లాగేసుకుని నన్ను అక్కడే కట్టిపడేశాడు హుజూర్. వీడేమో ఆ 10 మందిలో తాను ఒక్కడంటున్నాడు. లోపల చూస్తే మొత్తం 10 మంది నపుంసకులున్నారు. అసలు సంగతి ఏమై ఉంటుంది? నీ పేరేమిటో చెప్పు. నా పేరు దిలావర్ ఖాన్. అయ్యో హుజూర్, నేను చెప్పేది వినిపించుకోండి హుజూర్. బహుశా ఇక్కడే ఆ నమ్మక ద్రోహి ఉండుంటాడు. నేను అప్రమత్తంగా ఉంటాం మంచిది. అసలు కత్తిని సరిగ్గా పట్టుకోకపోతే యుద్ధం ఎలా చేస్తావు మాన్సింగ్? చిన్నాన్న, ఇది చాలా బరువుగా ఉంది. ఒకవేళ ఇది బరువుగా ఉంటే ఇది నీకు తేలిగ్గా అనిపించేంత బలాన్ని నీ చేతికి పుంజుకో. అభ్యాసం చేయి. నువ్వు కొంచెం కొంచెం పెద్దవుతుంటే నీ శరీరంలో ఇది ఒక భాగంగా అయిపోవాలి. అప్పుడు నువ్వు మెరుపు వేగంతో దాడి చేయొచ్చు. చూడు, ఇలా పట్టుకోవాలి కరవాలాన్ని. తర్వాత ఇలా ఇలా చేయాలి. చెయ్యి. చిన్నాన్న, నువ్వు చాలా మహావీరుడివి. నువ్వు నాకు రోజూ నేర్పించాలి. అప్పుడు నేను కూడా నీ అంత మహావీరుణ్ణైపోతాను. రా. అబ్బా, సిగ్గొకటి. ఇవ్వు. ఒకవేళ బయటున్న నపుంసకుడు నిజమే చెప్పాడేమో. అలా అయితే ఇక్కడున్న నపుంసకుల్లో ఒకడు మారువేషం అన్నమాట. అది ఎవరై ఉంటారు? ఏ ఊరు మీది? ఆగ్రానే. ఆగ్రా. ఏది నీ పేరు చెప్పు. దిలావర్ ఖాన్. చాలే, పద లోపలికి పద. నాకెందుకో వీణ్ణి ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. సుజామల్లా వీడు అతనే అయి ఉంటాడా? భలేగా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. హుజూర్, నేను చెప్పింది నిజమేనని మీరు కనుక్కున్నారుగా. ఈ మోసగాడిని ఇక్కడి నుంచి బయటికి గెంటేయండి. అరే అలా అంటారేంటి హుజూర్? మళ్ళీ చుట్టుపక్కల నువ్వు కనిపించినా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. వద్దు హుజూర్, హుజూర్ వద్దు హుజూర్. హుజూర్, వెళ్ళు. హుజూర్, అరే వెళ్ళు. హుజూర్, వెళ్ళు. హుజూర్. నేను పరిశోధించాల్సింది. వీడు నిజంగానే సుజామలైతే ఇక్కడికి చావడానికి వచ్చాడన్నమాట. వీడి వల్ల నాకు ఉపయోగం ఉండదు. ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం ఆగండి రహీం. ముందు నాకు ఇవాళ పాఠం నేర్పించండి. ముందు మీరు నన్ను పట్టుకోండి చూద్దాం. అప్పుడే మేము మీకు కొత్త పాఠం నేర్పిస్తాం. భలేగా ఉంది కదూ. సాధారణంగా గురువు చదువు నేర్పుతానని శిష్యుడు వెంట పడతాడు. కానీ ఇక్కడేమో శిష్యురాల చదువు నేర్పమని గురువు వెంట పడుతుంది. ఆ రుకయ్య బేగంకి జోదా బేగంకి ఎంత తేడా ఉందో. అక్కడ ఆవిడికేమో మహా అహంకారం, ఇక్కడ ఈవిడికేమో అహంకారం కానీ గర్వం కానీ లేనే లేవు.
త్వరగా రండి. ఇదేదో నా అదృష్టం జోధా బేగం, అందుకే మీరిప్పుడు బయట దొరికారు. ఆ దిలావర్ ఖాన్ వేషంలో ఉన్నది సుజామల్ అవునో కాదో ఇప్పుడే తేలిపోతుంది. రండి. అలా పరిగెడితే ఇక మమ్మల్ని ఏం పట్టుకుంటారు? తొందరగా అలసిపోతున్నారే. చిన్న అమ్మీ జాన్, విశిష్ట బేగం అలసిపోయారే. ఏది పట్టుకోండి చూద్దాం. రహీం, రాను రాను మీరు చాలా అల్లరిగా తయారైపోతున్నారు. పట్టేసుకున్నా. మీకొకటి చెప్పనా చిన్నమ్మీ జాన్, మీరందరికంటే పెద్ద శిష్యురాలు. శుక్రియా. ప్రణామాలు. జోధా, రేషం, నువ్వు వీళ్ళందర్నీ బాగా పరీక్షించావా? నేనడుగుతుంది ఎందుకంటే వీళ్ళు నపుంసకులేనా? వీళ్లల్లో ఒక్క మగవాడు కూడా లేడని గట్టిగా చెప్పగలవా? ఎందుకంటే రొకయ్య బేగం ఆజ్ఞాపించారు కనుక. బాగా పరీక్షించు. ఇంకొక పరీక్ష చేయాల్సి ఉంది. మొగలాయంతపురంలో అడుగు పెట్టడానికి ముందు మీలో ప్రతివారు నపుంసకులా కాదన్నది పరీక్షించాలి. మీలో ఎవరైనా మగాడి ఉంటే తెలిసిపోతుంది. మీరంతా ఒక్కొక్కరిగా నా వెనకే రండి. తర్వాతి వారు హుజూర్, నేను మళ్ళీ లెక్కపెట్టి చూశాను. ఆ దిలావర్ ఖాను పరీక్షకు రానే లేదు. నాకు తెలుసు. నాకు కావాల్సింది కూడా అదే రేషం. దిలావర్ ఖాన్ని పరీక్షించకూడదు. హుజూర్, తమరి ఆలోచనలేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నా ఆలోచనలు నీకు అర్థమయ్యుంటే రేషం, నువ్వివ్వాళ నాకు సేవ చేసేదానివి కాదు. వీళ్ళందర్నీ రుకయ్య బేగం దగ్గర తీసుకెళ్ళు వెంటనే. రండి రండి రండి, అందరూ నా వెనకే రండి, త్వరగా రండి రండి. అమ్మవారి దయ వల్ల నేను బయటపడ్డాను. మొగలాయిల కోటకి ఇదే నీకు స్వాగతం సుజామల్. ఇక ఇదే నీ చివరి మజిలీ కాబోతోంది. ఇక్కడ్నించి నువ్వు నేరుగా ఆ ఖుదానే చేరుకుంటావు. కానీ అంతకంటే ముందు నువ్వు మాకో పని చేసి పెట్టాలి.